ప్రారంభమైతే ధర్మవరం పట్టణంలో కూడా 2 అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావడం, తద్వారా పేదలకి కేవలం 5 రూపాయలకే మంచి భోజనం అందడం, కడుపు నిండా భోజనం లభించడం నిజంగా సంతోషకర పరిణామం. ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లో ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉండడం, అనేక మంది గతంలో మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. పేషెంట్లకు లోపల ఇస్తుంటే అటెండెంట్లకు భోజనం లేక బయట హోటల్లో తినాలంటే పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి రోజు 100 మంది రోగులు వస్తుంటారు. వాళ్ళ వెంట వచ్చిన అటెండెంట్లకి మంచి భోజనం చాలా సరసమైన ధరకు లభించడం నిజంగా రోజు రోగులకి వాళ్ళ వెంట వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎప్పుడో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ఎంతో ఆదరణ పొంది కొన్ని లక్షల మందికి మంచి భోజనం పెడుతున్న తరుణంలో పేదల వ్యతిరేకిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లని అక్కసుతో మూత వేయించి అతనికి వచ్చిన లాభం ఏంటో, పేదలకు కడుపు నిండా భోజనం పెడుతుంటే అతనికి వచ్చిన నష్టం ఏంటో అర్థం కావట్లేదు. ఈ క్రమంలో భోజనం పెట్టడం కూడా తప్పిదంలాగా చూపి వాటిని మూసేయించారు. దానికి ప్రజలు చెప్పాల్సిన రీతిలో గురిపాఠం కూడా చెప్పారు. మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు డొక్కా సీతమ్మ పేరుతో పునఃప్రారంభం కావడం పేదలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది చూసాము, చాలా రుచికరమైన భోజనం. పేదలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు, ఎన్నికల హామీలో ఇచ్చిన నిర్ణయం మేరకు వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించిన పేరుని పెడుతూ అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం చేసి పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ధర్మవరం నియోజకవర్గ పేదల తరఫున. 2వ విడతలో భాగంగా అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నా క్యాంటీన్ మరి స్టార్ట్ చేయడం ప్రజలందరూ చాలా ఆనందపడే పరిస్థితి. గత 5 ఏళ్ల నుంచి కూడా చాలా మందికి ధర్మవరంలో పిలుపునివ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మనం కంటిన్యూ చేయాలి, ఎవరికి చాదనైనట్టుగా ఎవరికి వారు తోచినట్టుగా అందరూ కలిసి వచ్చి భోజనాలు పెట్టాలని చెప్పి కూడా వారందరినీ అడగడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఇళ్లలో ఉన్న శుభకార్యాలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, లేదంటే పెద్దల పేర్ల మీద కావచ్చు, చాలా మంది దాతలు ముందుకు వచ్చి కూడా చాలా రోజులు ఈ అన్నా క్యాంటీన్ కూడా చాదరైనంత వరకు ప్రజలే వారి మీద బాధ్యత వేసుకొని ముందుకు నడిపించడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా ఈ కార్యక్రమం తిరిగి మరీ మొదలు పెట్టడం అనేది ఆ రోజు డొనేషన్స్ చేసిన వాళ్ళు, లేకుంటే ఆ రోజు భోజనం చేసిన ప్రజలందరూ కూడా ఈరోజు చాలా మంది ఆనందపడుతున్నారు. ఏ రకంగా అంటే గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం హయాంలో ఆ రోజు బైటాల సునీతమ్మ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తను కూడా తమిళనాడు వెళ్లి అక్కడ ఉన్న అమ్మ క్యాంటీన్లన్నింటినీ చూడటం, అదే తరహాలో ఇక్కడ తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు చెప్పి అవన్నీ చూసి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇక్కడున్న మనకు ఇస్కాన్ టెంపుల్ వీళ్ళకందరికీ కూడా మనము కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం ఆ రోజు అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఒక చరిత్రలాగా నిలబడిపోతుంది. అందులోనూ ముఖ్యంగా మనం ఈరోజు అన్నా క్యాంటీన్స్ అంటూ ఎన్టీఆర్ గారి పేరు మనం పెట్టుకొని ఈరోజు ఈ క్యాంటీన్లు నడపడం జరిగింది ఆ రోజున్న పరిస్థితి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారి ఈరోజు ఎన్టీఆర్ గారి గురించి కూడా మనము ఈ పేరు పెట్టడానికి క్యాంటీన్లు అంటే మొట్టమొదట ఈ రాయలసీమ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో తెల్లన్నం తిన్నారంటే అది కేవలం ఎన్టీఆర్ గారి చలవే అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుగా అంటే గొప్పలు సంఘానికి ఉపయోగపడిన వాళ్ళు అటువంటి వారి పేర్లు పెట్టుకుని ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఖచ్చితంగా అది విజయప్రదం అవుతుందనే ఒక ఆలోచనతోనే డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసినాం. ఈరోజు మనం ఈస్ట్ వెస్ట్ ఆ ప్రాంతాల్లో మనం ఒకసారి ఆమె గురించి ఆలోచన చేసినట్లయితే చాలా సార్లు విన్నాము, లేకుంటే ఏదన్నా మనం యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ మనకు చదవడం జరిగింది. కానీ ఆయనకి అద్భుతమైన ఐడియా ఏంటంటే ఈ పేరు కూడా మనం యాడ్ చేయాలని చెప్పి అడగడం కూడా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దాంట్లో ఆమె ఎప్పుడున్నా కానీ ఇంట్లో ఉన్నా లేకున్నా గారెంటీ ఎవరు పోయినా ఎవరు ఇంటి దగ్గరికి పోయినా ఎప్పటికప్పుడు అన్నపూర్ణేశ్వరి లాగా ఆమె ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుని ఆ ప్రాంతంలో చాలా మంది వెళ్లేవారు అనే మాటని కథలుగా ఈ రోజు వినే పరిస్థితి. కానీ అటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు మరుగున పడిపోకుండా మరొకసారి తీసుకొని వచ్చి ముందు పెట్టి ఆమె పేరుని మరొకసారి మనం తలుచుకునేటట్టుగా మొత్తం యావత్ రాష్ట్రమే తలుచుకునేటట్టుగా ఈ రోజు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఎక్కడైనా సరే
పేద ప్రజలకు 5 రూపాయలకే బియ్యాన్ని మనకు ఈరోజు భోజనాన్ని అందజేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.